ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. త్రివేణి అత్తయ్య శ్రావణిని కలిసి మాట్లాడితేనైనా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. శ్రావణి, నేనిక బయలుదేరుతానమ్మా. నాకు ఆలస్యం అవుతుంది. అమ్మగారు, తొందరగా వంట చేస్తాను, భోజనం చేసి వెళ్ళండి. వద్దమ్మా. హాస్పిటల్ నుంచి సంధ్య ఇంటికొస్తే నన్ను ఎక్కడికెళ్ళావు, ఎవరిని కలిశావని వేధిస్తుంది. పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు తిడుతుందమ్మా. అమ్మ శ్రావణి, త్రివేణమ్మ చెప్పింది కూడా నిజమే. అనవసరంగా ఆ సంధ్యతో తిట్టించటం ఎందుకు? త్రివేణమ్మను వెళ్ళనివ్వమ్మా. అది కాదు తాత, అమ్మగారు భోజనం చేయకుండా. శ్రావణి, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్తాను. గుడి బాధ్యతల గురించి కొంచెం ఆలోచించు. జీవితంలో ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలతో మంచి జరగడం కంటే చెడు జరిగే ప్రమాదమే ఎక్కువగా ఉందమ్మా. నేను చెప్పిన దాన్ని బాగా ఆలోచించమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. అమ్మగారు, ఒక నిమిషం ఆగండి. ఈ డబ్బు ఉంచండి అమ్మగారు. నాకెందుకు డబ్బులిస్తున్నావు? తప్పుగా అనుకోకండి, దారిలో కొన్ని సరుకులు కొనుక్కోండి. పొరపాటున ఇంట్లో ఎవరైనా చూసి ఎక్కడికి వెళ్లారని అడిగితే సరుకుల కోసం వెళ్ళానని చెప్పొచ్చు. దయచేసి కాదనకండి అమ్మగారు. ఇప్పుడే కదా మీ కోడలిగా నేను మీకు సేవలు చేయాల్సింది. కానీ దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఇలా కలవాల్సి వస్తుంది. అమ్మా శ్రావణి, నువ్వు కష్టపడి క్యాంటీన్లో పనిచేసి సంపాదించుకున్న డబ్బమ్మా ఇది. నీతో ఉండని దేనికైనా పనికొస్తుంది. లేదమ్మగారు, నా దగ్గర డబ్బులున్నాయి. ఈ డబ్బు మీరు ఉంచండి. సరుకులు కొన్నాక మిగతా డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. అది కాదమ్మా,